సో హాయ్ గైస్, సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం ప్రీవియస్ వీడియోలో మనం థర్మల్ ఇంజనీరింగ్లో రివర్సిబుల్ ప్రాసెస్ వరకు అయితే ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం ప్రెషర్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో హీట్ వరకు అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్లీ వాట్ ఈస్ ప్రెషర్? అసలు ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్ అంటే ఏంటంటే ఫోర్స్ exerted per unit area is called as pressure. అది ప్రెషర్ అన్నమాట. ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా అంటే ఫోర్స్ బై ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ ప్రెషర్. అంటే ఇప్పుడు ప్రెషర్ అనేది మనం ప్రాక్టికల్గా ఎలా మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఈ పెన్ ఉంది, ఓకే, ఈ పెన్ పైన కరెక్ట్గా ఇక్కడ నేను లోడ్ అప్లై చేశాను, ఒక 20 న్యూటన్స్ లోడ్ అప్లై చేశాను. అప్పుడు దీనికి ఏమవుతుంది, కొద్దిగా దీని మీద ఫోర్స్ కొద్దిగా ప్రెషర్ పడి ఇదేమవుతుందంటే బెండ్ అవుతుంది మధ్యలోకి ఇక్కడ నేను ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, లోడ్ అప్లై చేస్తే ఇదేమవుతుంది, బెండ్ అవుతుంది. అంటే అది కొంచెం ప్రెషర్కి లోన్ అవుతుంది అన్నమాట. అది కొంచెం ప్రెషర్కి అయ్యి ప్రెషర్ దానిపైన పడి అదైతే బెండ్ అవుతుంది. అదైతే ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రెషర్ అనమాట. అంటే ఇక్కడ మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఇది ఆటోమేటిక్గా బెండ్ అవుతుంది. అప్పుడు దీనిపైన ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్ని మనం ప్రెషర్ అంటాం అన్నమాట. అంటే ఈ దీనిపైన మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం ఈ పర్టికులర్ ఏరియాలో. అప్పుడు ఏమవుతుంది, ఈ పెన్ ఏదైతే ఉందో అది కొంచెం బెండ్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే దాని మీద ప్రెషర్ యాక్ట్ అయ్యి అప్పుడు అదైతే బెండ్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెషర్. ఇదైతే ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెషర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఏంటంటే ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై అట్మాస్ఫియరిక్ గ్యాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఇప్పుడు మనం నించొని ఉన్నాం, మన పైన ఏం యాక్ట్ అవుతుంది, ఏమన్నా ఫోర్స్ యాక్ట్ అవుతుందా? ఖచ్చితంగా యాక్ట్ అవుతుంది. అవి ఏంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే మన చుట్టూ ఏమున్నాయి, ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. అట్మాస్ఫియర్ అంటే ఎయిర్ అంటే మన చుట్టూ ఎయిర్ ఉంది. అందులో ఏముంది, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఎయిర్స్ అనేవి మన చుట్టూ అయితే ఉన్నాయన్నమాట. అవి ఏం చేస్తున్నాయంటే మనం పైన ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం ఇట్లా ఒకసారి ఎగిరాము, మళ్ళీ కిందకు వచ్చేస్తాం డ్యూ టు గ్రావిటీ. అంటే ఏంటి, ఆ గ్రావిటీ అనేది మనల్ని లోపలికి తీసుకుంటుంది. అంటే ఎర్త్ లోపలికి మనల్ని, అంటే గ్రావిటీ అనేది మనకి ఎర్త్ లోపలికి పుల్ చేస్తుంది. అండ్ ఆల్సో మన పైన ఏమో యాక్ట్ అవుతుంది, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మన పైన యాక్ట్ అవుతుంది. అంటే అట్మాస్ఫియర్ అంటే మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. అవి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి మన పైన యాక్ట్ అవుతున్నాయి. మన పైన యాక్ట్ అయినప్పుడు మన పైన కొంచెం ప్రెషర్ అనేది యాక్ట్ అవుతుంది. దాన్ని మనం అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాం అన్నమాట. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్ సీ లెవెల్ ఏంటంటే 1.013 బార్. ఓకే, 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈక్వల్ టు 1.012 బార్. ఇది ప్రెషర్ అనమాట. కేజీస్ పర్ సెంటీమీటర్స్ స్క్వేర్ యూనిట్స్లో తీసుకున్నట్టయితే 1.032. నెక్స్ట్ వచ్చేసి 100 కిలో పాస్కల్స్ ఆర్ 10 to the power of 5 పాస్కల్స్. అండ్ ఆల్సో 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ ఆర్ 760 millimeters ఆఫ్ హెచ్జీ. హెచ్జీ అంటే ఏంటి, మెర్క్యూరీ. 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ మెర్క్యూరీ ఆర్ 760 millimeters ఆఫ్ హెచ్జీ మెర్క్యూరీ. ఓకే, మనమైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మనం మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే బారోమీటర్. ఈ బారోమీటర్తో మనమైతే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది మనమైతే మెజర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గాజ్ ప్రెషర్ అంటే ఏంటంటే ద ప్రెషర్ ఇన్సైడ్ ఏ సిస్టమ్ మెజర్డ్ రిలేటివ్ టు ద సరౌండింగ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే కింద కూడా చూడండి,
It treats the outside air as zero, meaning it only measures the pressure above or below the environment. అంటే ఓన్లీ అంటే బయట అవుట్ సైడ్ ఎయిర్తో అది టేకెన్ యాజ్ జీరో అనమాట. అవుట్ సైడ్ ఎయిర్ని జీరోగా తీసుకొని, అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం గాలి పట్టడానికి తీసుకెళ్ళామనుకోండి కార్ని, వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వెంటనే గాలి పట్టరు. ఒక గాజ్ ప్రెషర్ని తీసుకొని సో ఫస్ట్ ఎంత గాలి ఉందని చెక్ చేస్తారు. సో కొత్త టైర్ అయితే 40 పడతారు, పాత టైర్ అయితే 35 పడతారు. అప్పుడేంటి, ఓకే కరెక్ట్ 35 ఉంది అనుకోండి 35, అప్పుడు ఏం చేస్తారు, గాలి పట్టరు. అంటే ప్రెషర్ని చెక్ చేస్తారు. ఫస్ట్ ట్యూబ్లో ఉన్న అంటే టైర్లో ఉన్న ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత ప్రెషర్ అంటే 35 పట్టాలనుకోండి, 35 కన్నా 34, 32 అట్లా ఉందనుకోండి, అప్పుడు పడతారు గాలి. కరెక్ట్గా 35 ఉంటే పట్టరు. ఫస్ట్ ఏంటంటే ప్రెషర్ని చెక్ చేస్తారు. సో దాన్ని గాజ్ ప్రెషర్ అంటాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి, వాటిపైన ఏంటంటే రెగ్యులేటర్స్ పెట్టుంటాం. అంటే ఒక రెడ్ కలర్లో క్యాప్స్ లాగా పెట్టుంటాం అనమాట రెగ్యులేటర్స్. సో మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకోండి, గ్యాస్ ఆఫ్ చేస్తాం, అంటే ఆ రెగ్యులేటర్ని తిప్పేస్తాం. తిప్పినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న ఎల్పిజి ప్రెషర్ ఏదైతే ఉందో అది మనకి రాదనమాట. అంటే గ్యాస్ సిలిండర్లో నుంచి సో స్టవ్కి కనెక్షన్ కట్టే అంటే సిలిండర్లో ఉన్న ఎల్పిజి ప్రెషర్ అనేది సో గ్యాస్ ఏదైతే ఉందో అది మనకి సో లోపల నుంచి బయటికి రాదనమాట. సో రెగ్యులేటర్ మనం ఆఫ్ చేసినప్పుడు సో ఆ ప్రెషర్ అనేది బయటికి రాదు. సో దాన్ని మనం ఏమంటాం, గాజ్ ప్రెషర్. సో గాజ్ ప్రెషర్ అనేది సో ఇవైతే 2 ఎగ్జాంపుల్స్ అనమాట. సో గాలి పట్టే దగ్గర అంటే టైర్లో గాలి పట్టే దగ్గర సో మనకి ఫస్ట్ అనేది దాంట్లో ఉన్న ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. దాని తర్వాత అప్పుడు మనకి ప్రెషర్ కరెక్ట్గా ఉంటే అప్పుడు మనకి గాలి పడతారు. అండ్ మన ఇంట్లో ఉన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కూడా అంతే. వాటిపైన ఉన్న ప్రెషర్ క్యాప్ని సో వాటిని మనం రెగ్యులేటర్ ఆఫ్ చేసినప్పుడు సో అందులో నుంచి మనకి ఏ ప్రెషర్ అనేది రాదు. సో మనకి అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రెషర్ అనమాట, గాజ్ ప్రెషర్. సో ఇది గాజ్ ప్రెషర్ అనమాట. ఇది ఏంటంటే ఓన్లీ ప్రెషర్ అబోవ్ ఆర్ బిలో ద ఎన్విరాన్మెంట్ కన్నా పైన ప్రెషర్ని అండ్ బిలో ద ఎన్విరాన్మెంట్ ప్రెషర్ని. అంటే ఇప్పుడు మనకి రాకెట్ని పైకి పంపిస్తూ ఉన్నామంటే సమ్ డిస్టెన్స్ వరకే మనకి ఆక్సిజన్ అవన్నీ దొరుకుతాయి, అక్కడే మనకి ప్రెషర్ వరకు ఉంటుంది. దాని తర్వాత మనకి ఎటువంటి ఆక్సిజన్ అనేది ఉండదు. సో అది అబోవ్ ద ఎన్విరాన్మెంట్ అంటే అది. బిలో ద ఎన్విరాన్మెంట్ డెప్త్గా మనం వెళ్ళామంటే ఎయిర్ అంటే కింద తవ్వుకుంటూ డెప్త్గా వెళ్ళామంటే సో మనకి ఎటువంటి ఆక్సిజన్ అనేది ఉండదు. సో అదైతే ఎన్విరాన్మెంట్తో సంబంధం లేకుండా కింద ఉంటుంది, బిలో ద ఎన్విరాన్మెంట్. ఓకేనా. దాని తర్వాత అబ్సల్యూట్ ప్రెషర్. The total pressure of a system measured starting from a complete airless vacuum. అంటే అబ్సల్యూట్ ప్రెషర్. వాక్యూమ్ అంటే ఏంటంటే స్పేస్ హ్యావింగ్ ప్రెషర్ లెస్ దాన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. అంటే ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకోండి, ఆ రూమ్లో సో విండోస్ డోర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో గాలి కూడా అంటే ఎయిర్ కూడా ఉంది. ఎయిర్ అంటే ఏంటి, మిక్చర్ ఆఫ్ గ్యాసెస్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఎక్సెట్రా. సో వాటిల్ని మనం ఏం చేసామంటే ఒక బ్లోయర్ ఫ్యాన్ ఉంది, ఆ బ్లోయర్ ఫ్యాన్లో మనం ఏం చేసామంటే సో అన్ని డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేసి సో ఆ బ్లోయర్ ఫ్యాన్తో ఉన్న ఆ రూమ్లో ఉన్న గాలి అంటే ఎయిర్ అంతటిని సో ఆ బ్లోయర్ ఫ్యాన్తో అయితే బయటికి పంపించేయడం జరిగింది. సో పంపించేసినప్పుడు ఏమవుతుంది, రూమ్ అనేది ఎంప్టీ అయిపోతుంది, ఎటువంటి ఎయిర్ అనేది దాంట్లో ఉండదు. సో దాన్ని మనం వాక్యూమ్. ఆ స్పేస్ ఏదైతే ఉందో అంటే ఇంతకుముందు ఏముండింది, అందులో ఎయిర్ ఉండింది, ఆ ఎయిర్ని మనం బయటికి పంపించేసిన తర్వాత సో రిమైనింగ్ ఏముంది, ఓన్లీ వాక్యూమ్. అంటే ఏమీ లేదు, కంప్లీట్గా ఏమి ఒక్క ఎయిర్ కూడా లేకుండా మనకి రూమ్ ఏదైతే ఉందో అంటే ఆ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం వాక్యూమ్ అంటాం అనమాట. అంటే నథింగ్, ఏమీ ఉండదు. సో దాన్ని మనం వాక్యూమ్ అంటాం. సో ఈ అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏంటంటే టోటల్ ప్రెషర్ ఆఫ్ ఏ సిస్టమ్ మెజర్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ కంప్లీట్ ఎయిర్లెస్ వాక్యూమ్. అంటే ఎయిర్లెస్ వాక్యూమ్ నుంచి
అంటే అబ్జల్యూట్ జీరో అన్నా కానీ వాక్యూమే, అబ్జల్యూట్ వాక్యూమ్ అంటాం. దాని తర్వాత అంటే ఏంటి, అబ్జల్యూట్ ప్రెషర్ అనేది ఎలా మెజర్ అవుతుందంటే కంప్లీట్ ఎయిర్లెస్ వాక్యూమ్ నుంచి సో టోటల్ ప్రెషర్ అంటే కింద నుంచి అంటే ఎయిర్లెస్ వాక్యూమ్ నుంచి సో ఎంతైతే మనకైతే ప్రెషర్ ఉందో అక్కడ వరకు మెజర్ చేసేదాన్ని. అంటే ఫ్రమ్ జీరో టు ఎండ్, జీరో నుంచి ఎంత ప్రెషర్ ఉందో మెజర్ చేసేదాన్ని మనం అబ్జల్యూట్ ప్రెషర్ అనేది అంటాం అన్నమాట. సో అది అబ్జల్యూట్ ప్రెషర్. వాక్యూమ్ అంటే అందరికీ తెలిసింది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సో బ్లోయర్తో ఉన్న ఎయిర్ అంతా బయటికి పంపించేసినప్పుడు ఎంటీ రూమ్ ఏదైతే ఉందో దాన్ని మనం వాక్యూమ్ అంటాం అన్నమాట. సో ఈ డయాగ్రామ్ మీరు చూసినట్టయితే ఇదైతే ఒక సిస్టమ్, ఓకే సిస్టమ్ కాదు. సో ఓకే, ఇది అబ్జల్యూట్ ప్రెషర్, ఇదేంటంటే అబ్జల్యూట్ జీరో, అంటే ఇది జీరో నుంచి పై వరకు ఎంతైతే ప్రెషర్ ఉందో దాన్ని ఇది అబ్జల్యూట్ ప్రెషర్. ఇది వచ్చేసి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఉంది. అంటే ఇది ఎన్విరాన్మెంట్, విత్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఇదేంటంటే అబో ఎన్విరాన్మెంట్లో ఇక్కడ మనం చూసినట్టయితే గాజ్ ప్రెషర్ అబో ఆర్ బిలో ద ఎన్విరాన్మెంట్. అంటే గాజ్ ప్రెషర్ ఏదైతే ఉందో సో అది అబో ఎన్విరాన్మెంట్ అన్నా ఉంటుంది లేదా బిలో ఎన్విరాన్మెంట్ అన్నా ఉంటుంది. సో ఇదైతే గాజ్ ప్రెషర్. అబో ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి వాక్యూమ్ అంటే స్పేస్ హ్యావింగ్ ప్రెషర్ లెస్ దాన్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో ఎంతైతే ప్రెషర్ ఉంటుందో అసలు ఏమీ ప్రెషర్ లేకుండా ఉండేది మనకి వాక్యూమ్. ఇది వచ్చేసి అబ్జల్యూట్ ప్రెషర్. సో ఓకే, వీటిల్లో మనకి 2 ఫార్ములాస్ అయితే అంటే 2 ఈక్వేషన్స్ అయితే డిరైవ్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ ఇన్ జనరల్గా ఏంటి, అబ్జల్యూట్ ప్రెషర్ ఈక్వల్ టు గాజ్ ప్రెషర్ ప్లస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అప్పుడు ఈ రెండింటిని అంటే గాజ్ ప్రెషర్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని మనం ఎప్పుడైతే యాడ్ చేసినప్పుడు సో అప్పుడు మనకి అబ్జల్యూట్ ప్రెషర్ అనేది సో మనకైతే వస్తుందన్నమాట. సో సమ్ ఆఫ్ గాజ్ ప్రెషర్ ప్లస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు అబ్జల్యూట్ ప్రెషర్. అంటే మన ఆ రెండింటిని సమ్ చేసినప్పుడు సో మనకైతే అబ్జల్యూట్ ప్రెషర్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ వాక్యూమ్. సో వాక్యూమ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అబ్జల్యూట్ ప్రెషర్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్. ఇన్ కేస్ ఆఫ్ వాక్యూమ్ సంగతికి వచ్చేసరికి అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో మనం వాక్యూమ్ని కానీ సబ్ట్రాక్ట్ అంటే మనమైతే మైనస్ చేసి తీసేసినట్టయితే సో మనకైతే అప్పుడు అబ్జల్యూట్ ప్రెషర్ అనేది వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ వాక్యూమ్. ఓకే, ఇప్పుడు ఏదైతే ఉందో అట్మాస్ఫిరిక్ ప్రెషర్, సో మనకి గాజ్ ప్రెషర్ ఏదైతే ఉందో అంటే గాజ్ ప్రెషర్ బిలో ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో సో బిలో ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉన్నదానికి సో అది నెగిటివ్ అనమాట. గాజ్ ప్రెషర్ అనేది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా అంటే బిలో ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. సో గాజ్ ప్రెషర్ ఏదైతే ఉందో సో అదైతే నెగిటివ్ అవుతుంది. సో అబోవ్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ పైన అంటే అబోవ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్కి సో మనకి గాజ్ ప్రెషర్ అయితే పాజిటివ్గా ఉంటుంది. అదే బిలో ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అయితే నెగిటివ్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత సో మనం ఈ డయాగ్రామ్లో సో అబ్జల్యూట్ ప్రెషర్ని సో ఇన్ జనరల్ ఫామ్లో అబ్జల్యూట్ ప్రెషర్ గాజ్ ప్రెషర్ ప్లస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్తో సో మనమైతే అబ్జల్యూట్ ఈ ఫార్ములా అయితే సో మనమైతే డిరైవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ వాక్యూమ్లో సో అబ్జల్యూట్ ప్రెషర్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మైనస్ వాక్యూమ్. సో మనమైతే డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ అంటే ఏంటంటే స్పేస్ ఆక్యుపైడ్ బై బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ వాక్యూమ్.
వాల్యూమ్. ఓకే. సో ఎగ్జాంపుల్ ఏంటి? వాల్యూమ్ అంటే ఏంటంటే, సో ఒక స్పేస్లో సో ఏదైతే సబ్స్టెన్స్ అనేది సో ఆ స్పేస్ అనేది ఆక్యుపై చేసిందో సో దాన్ని మనం వాల్యూమ్ అంటాం అనమాట. అంటే ఒక సిస్టంలో స్పేస్ అంటే ఒక సిస్టంలో ఒక సబ్స్టెన్స్ అనేది ఏదైతే ప్లేస్ అయితే ఆక్యుపై చేసిందో, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే గ్యాస్ ఇన్ ఏ సిలిండర్, అంటే సిలిండర్లో మనకి ఎల్పిజి గ్యాస్ ఉంటుంది. సో సిలిండర్ అనేది ఒక ఎంటీ సిలిండర్ అనుకోండి. సో దాంట్లో మనం ఏం చేసాం, ఎల్పిజి గ్యాస్ అనేది ఫిల్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, స్పేస్ ఆక్యుపై అవుతుంది. సో దాన్ని మనం ఏంటంటామంటే వాల్యూమ్. దీనికి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మీటర్ క్యూబ్. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ వాల్యూమ్. సో వాల్యూమ్కి గ్యాస్ ఇన్ ఏ సిలిండర్ ఈజ్ ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ వాల్యూమ్. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటంటే, సో ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై 1 unit of mass of a substance ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ వాల్యూమ్. అంటే ఇప్పుడు ఏంటి, వాటర్ ఇన్ ఏ ట్యాంక్ అంటే ఇప్పుడు మనకేంటి, వాటర్ ట్యాంక్లో మనకి 1000 liters ఆఫ్ వాటర్ అనేది ఫిల్ చేయగలం అనుకోండి. సో అప్పుడు వాల్యూమ్ ఏమవుతుంది, 1 meter cube. అంటే 1 meter cube వాల్యూమ్ అనేది మ్యాక్సిమం అయితే, సో 1 meter cube వాల్యూమ్లో సో మనం ఎంతైతే వాటర్ యాడ్ చేస్తున్నాం, సో 1000 kgs అంటే 1000 kgs ఆఫ్ మాస్ ఆఫ్ వాటర్ని మనం సో ఆ 1 meter క్యూబ్లో మనం యాడ్ చేస్తున్నాం. 1 meter క్యూబ్ వాల్యూమ్లో మనమైతే 1000 kgs ఆఫ్ మాస్ ఆఫ్ ఏ వాటర్ అంటే అంత వాటర్ని మనం సో ఆ ట్యాంక్లో అనేది వేస్తున్నాం. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 kg ఆఫ్ వాటర్ యొక్క మాస్ ఎంత, 1 kg ఫిట్స్ ఇంటూ స్మాల్ 1 liter బాటిల్. అంటే 1 liter బాటిల్ అంటే చాలా అంటే 1 liter బాటిల్ అంటే చిన్న సైజ్ బాటిల్ అనమాట. సో ఆ బాటిల్లో మనం ఏం చేస్తున్నాం, 1 kg ఆఫ్ వాటర్ అంటే వాటర్ యొక్క మాస్ 1 kg. సో ఆ వాటర్ని మనం 1 liter బాటిల్లో ఫిట్ చేస్తున్నాం. అంటే దాన్ని మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. సో వాల్యూమ్కి ఫార్ములా వచ్చేసి వాల్యూమ్ బై మాస్. అప్పుడేంటి, వాల్యూమ్ యూనిట్స్ మీటర్ క్యూబ్, మాస్ యూనిట్స్ కేజీ ఈక్వల్ టు మీటర్ క్యూబ్ పర్ కేజీ, ఎస్ఐ యూనిట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 1 kg ఆఫ్ వాటర్ ఫిట్స్ ఇంటే స్మాల్ 1 liter బాటిల్. ఇట్స్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఇస్ 0.001 మీటర్ క్యూబ్ బై కేజీ. అంటే ఏంటి, సో 1 kg అంటే ఏంటి, 1 kg ఈక్వల్ టు 1000 grams. 1000 grams అయినప్పుడు సో ఇక్కడ మనకి ఫార్ములా ఏముంది, వాల్యూమ్ 1 liter వాటర్ బాటిల్ అంటే ఏంటి, వాల్యూమ్ బై మాస్ ఎంత 1000, 1/1000 0.001 మీటర్ క్యూబ్ బై కేజీ, సరిపోయింది 0.001. సో దాన్ని మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది సో ఈ విధంగా అయితే మనం మెజర్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్, మెజర్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అంటే టెంపరేచర్ అంటే ఏంటంటే వెదర్ ద బాడీ ఈజ్ హాట్ ఆర్ కోల్డ్. అంటే ఇప్పుడు ఏంటి, సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాని టెంపరేచర్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఫీవర్ వచ్చింది అనుకోండి, సో మనం టెంపరేచర్ 104 వచ్చింది, 105 104 వచ్చింది, 102 వచ్చింది, 100 వచ్చింది అని చెప్పి సో మనం టెంపరేచర్ అయితే చెప్తాం. సో అలాగా సో ఇప్పుడు ఒక ఐస్ ఉందనుకోండి, ఐస్ని మనం టెంపరేచర్ ఓకే ఐస్ తీసుకున్నాం అనుకోండి, ఐస్ -10 degrees ఉంది దాని టెంపరేచర్. సో అలా చెప్తాం. సో టెంపరేచర్ అంటే ఏంటంటే ఒక బాడీ హాట్గా ఉందా కోల్డ్గా ఉందా అని చెప్పడం దాన్ని టెంపరేచర్ అంటాం. సో టెంపరేచర్ వచ్చేసి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కెల్విన్ అనమాట. సో మెట్రిక్ సిస్టంలో తీసుకున్నట్టయితే డిగ్రీ సెల్సియస్. ఓకే, బాయిలింగ్ వాటర్ హ్యాస్ హై టెంపరేచర్ దాన్ ఐస్. అంటే ఇప్పుడు బాయిలింగ్ వాటర్ అనేది తీసుకున్నామంటే టెంపరేచర్ హైగా ఉంటుంది, బాగా బాయిల్ అయి ఉంటుంది కాబట్టి.
కానీ ఐస్కి చాలా అంటే చాలా తక్కువ టెంపరేచర్ ఉంటుంది, చాలా కోల్డ్గా ఉంటుంది. సో దాన్ని మనం సో టెంపరేచర్ అనేది అంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎస్టీపీ. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆర్ యూనివర్సల్లీ యూజ్డ్ రిఫరెన్స్ కండిషన్స్ ఫర్ మెజరింగ్ గ్యాస్ ప్రాపర్టీస్. అంటే గ్యాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నమాట. సో గ్యాస్ ఎంత ఎంత టెంపరేచర్ ఉంది అంటే ఎన్ని డిగ్రీస్ ఉంది, అండ్ ఆల్సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉంది, సో అలా అయితే మనం చెప్పడం జరుగుతుంది. సో స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అంటే ఇప్పుడు 0 డిగ్రీస్ ఉంది ఎయిర్ అంటే ఆ గ్యాసెస్ అనేది, సో ప్రాపర్టీస్లో టెంపరేచర్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ అండ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వచ్చేసి 101.2 కేజీ పాస్కల్స్. సో ఇది టెంపరేచర్, ప్రెషర్. నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎన్టీపీ. సో నార్మల్ టెంపరేచర్ and pressure are primarily a standardized reference condition used in thermodynamics and fluid mechanics. సో మెయిన్గా ఈ రెఫరెన్స్ కండిషన్స్ని మనం ఎన్టీపీని సో మెయిన్గా థర్మోడైనమిక్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్లో అయితే సో మనం వాడుతూ ఉంటాం అన్నమాట, అంటే వాడడం జరుగుతుంది. అండ్ ఆల్సో నార్మల్ టెంపరేచర్ ఎంత 20 డిగ్రీస్ సెల్సియస్ అండ్ ప్రెషర్ వచ్చేసి 101.2 కేజీ పాస్కల్స్. సో ఇది వచ్చేసి నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, ఎన్టీపీ. నెక్స్ట్ వచ్చేసి హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ హయ్యర్ ప్రెషర్ టు ఏ బాడీ ఎట్ లోయర్ టెంపరేచర్. అంటే ఇప్పుడు హీట్ ఎనర్జీ అనేది సో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఎండ్ అనేది చాలా హాట్గా ఉంది, సో ఇది వచ్చేసి కోల్డ్, ఇది వచ్చేసి బాగా హీట్ చేసిన పార్ట్ అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, సో ఈ రెండింటిని కానీ ఇట్లా జాయిన్ చేసినప్పుడు ఈ హీట్ అయితే ఏదే ఉందో ఇక్కడే ఉండదు, సో ఈ కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే హీట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. అంటే ఇది హాట్ బాడీ కోల్డ్ బాడీకి ఇట్లా ట్రాన్స్ఫర్ అయ్యి సో ఏం జరుగుతుంది అంటే థర్మోడైనమికల్లీ ఈక్వల్ టెంపరేచర్ వచ్చే వరకు సో మనకైతే ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇటుపక్క ఒకే టెంపరేచర్ ఉండి ఇటుపక్క ఒకే టెంపరేచర్ ఉన్నప్పుడు సో దాన్ని మనం హీట్ అంటాం అనమాట. అంటే హీట్ బాడీ అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి, సో దాన్ని మనం హీట్ అనేది అంటాం. అంటే ఇప్పుడు ఈ పార్ట్ హాట్గా ఉంది, ఇది కోల్డ్గా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి సో మొత్తం ఏంటంటే ఒకే టెంపరేచర్, అంటే మొత్తం ఒకటే టెంపరేచర్గా వస్తుందన్నమాట. అంటే సేమ్ టెంపరేచర్తో సో ఫుల్ బాడీ అనేది ఒకే టెంపరేచర్తో మనకైతే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్స్, జే. నెక్స్ట్ వచ్చేసి హీట్ ఈజ్ ఎ పాత్ ఫంక్షన్. సో హీట్ ఈజ్ ఎ పాత్ ఫంక్షన్. The area under the TS diagram indicates the amount of heat energy supplied to the system or given out by the system. దీనికి ఫార్ములా వచ్చేసి Q ఈక్వల్ టు ఇంటిగ్రల్ T ఇంటూ డిఎస్. ఓకే, ఇంటిగ్రల్ T ఇంటూ డిఎస్ అంటే ఇది టీఎస్ డయాగ్రామ్. T అంటే టెంపరేచర్, డిఎస్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇప్పుడు ఒక బాడీ అనేది 1 గ్రాఫ్లో సో 1 ఇక్కడ ఉందనుకోండి, సో ఇంత ఉంది టెంపరేచర్. సో ఏమవుతుంది, మనం గ్రాడ్యువల్గా హీట్ చేసినప్పుడు సో ఇక్కడ నుంచి ఇంత టెంపరేచర్కి 2 వరకు వెళ్ళింది. సో ఈ రిమైనింగ్ పార్ట్ అంటే ఈ గ్రాఫ్ కింద ఉన్న పార్ట్ ఏదైతే ఉందో సో దాన్ని ద ఏరియా అండర్ ద టీఎస్ డయాగ్రామ్ ఇండికేట్స్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ సప్లైడ్. అంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో సో మొత్తం హీట్ ఎంత అయితే సప్లై అయిందో సో మనకి ఈ టీఎస్ డయాగ్రామ్ ద్వారా సో మనమైతే తెలుసుకుంటాం అనమాట. హీట్ సప్లై టు ద సిస్టమ్ ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్
అండ్ గివెన్ అవుట్ బై ద సిస్టమ్ ఇస్ టేకెన్ యాజ్ నెగిటివ్. అంటే హీట్ అనేది సప్లై అయింది, అంటే ఇక్కడి వరకు అంటే సప్లై టు ద సిస్టమ్, అంటే హీట్ అనేది ఈ సిస్టమ్కి సప్లై అయినప్పుడు సో అది పాజిటివ్. ఒకవేళ ఆ సిస్టమ్ నుంచి హీట్ అనేది వెళ్ళిపోతే సో అది నెగిటివ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిఎస్ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎస్ అంటే సో క్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టీ ఇంటూ డిఎస్ అంటే టీకి ఎస్ అంటే ఎంట్రోపీ, చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్. డి అంటే డిఫరెన్షియేషన్. సో మనకి మ్యాథ్స్లో కూడా వచ్చింది. సో డిఫరెన్స్ ఇన్ ఎంట్రోపీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇంటిగ్రల్ ఆఫ్ టీ ఇంటూ డిఎస్, డిఫరెన్స్ ఆఫ్ ఎంట్రోపీ, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఎంట్రోపీ అంటే ఏంటంటే ఎనర్జీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ద disorder of a system or energy unavailable to do work. Measure of disorder of a system or energy unavailable to do work. సో ఎంట్రోపీ అనేది ఒక ఎనర్జీ, ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిజార్డర్ ఆఫ్ ఎ సిస్టమ్. అంటే ఆ సిస్టంలో సో మనకి పని చేయలేని, అంటే డిజార్డర్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆర్ ఎనర్జీ, సిస్టమ్ అయినా ఎనర్జీ అయినా అన్అవైలబుల్ టు డూ వర్క్, అంటే అందులో ఉన్న సిస్టంలో ఉన్న ఎనర్జీ అనేది అన్అవైలబుల్ టు డూ వర్క్. అంటే ఎంట్రోపీ అనేది మెజర్ చేస్తుంది అనమాట. సో వెదర్ అంటే అన్అవైలబుల్ టు డూ వర్క్, సో ఆ సిస్టంలో ఉన్న ఎనర్జీ అన్అవైలబుల్ టు డూ వర్క్. సో ఏదైతే ఉందో సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఎంట్రోపీ అండ్ రిమైనింగ్, సో ఇంకా ఎక్స్ట్రాగా సో మనం రిమైనింగ్ వాటి గురించి అయితే తెలుసుకుందాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఎంట్రోపీ అంటే ఏం లేదు, సో ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో ఐస్ని తీసుకొని సో మనమైతే బాయిల్ చేసాం, అంటే స్టవ్ పైన పెట్టాం, ఒక యుటెన్సిల్లో వేసుకొని సో మనమైతే స్టవ్ పైన అయితే పెట్టాం. కొంతసేపటికి ఏమవుతుంది, ఐస్ అంతా మెల్ట్ అయ్యి వాటర్లా మారుతుంది. అప్పుడేంటి, ఆ వాటర్ వచ్చేసి సో ఇంకా బాయిల్ అయ్యి స్టీమ్ లాగా మారుతాయి, ఆవిరిలాగా మారుతాయి. అప్పుడేమవుతుంది, ఆ వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ర్యాండమ్ అయిపోతాయి. అంటే ఇంతకుముందు ఒక ప్యాటర్న్లో ఉన్న మాలిక్యూల్స్, అంటే ఇప్పుడు ఏంటి ప్యాటర్న్ అంటే సో ఈ ప్యాటర్న్లో ఇట్లా లైన్గా ఆర్డర్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్డర్ చేంజ్ అవ్వడం. అంటే ఏంది, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సో ఇలా ఆర్డర్ మిస్ అయ్యి సో ర్యాండమ్గా మారిపోవడం, దాన్ని మనం ర్యాండమ్ అంటాం. సో ఈ ప్రాసెస్ని వచ్చేసి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టీమ్గా మారేటప్పుడు ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈ వాటర్లో ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటంటే ప్యాటర్న్ అనేది మారిపోతుంది. సో ర్యాండమ్గా అయిపోతాయి మాలిక్యూల్స్ అన్నీ, మనకి ర్యాండమ్గా మారిపోయి సో ఈ ప్యాటర్న్ అంతా స్పాయిల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా థర్మల్ ఇంజనీరింగ్లో సో మనం వేరియస్ టాపిక్స్ గురించి అయితే సో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ సో 3rd సెమిస్టర్, సో వాటిలో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి అయితే మనం ప్రతి ఒక్క వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో ఉండండి. సో మీకు మన ఛానల్ నచ్చినట్టయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ.